పశ్చిమ గోదావరి జిల్లాలో అవినీతి అధికారి ఏసీబీ అధికారులకు చిక్కాడు. పెన్నాడలో టింబర్ డిపో రీఓపెన్ కోసం అప్పారావు అనే వ్యక్తి దరఖాస్తు చేసుకున్నారు. టింబర్ డిపో అనుమతి కోసం ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ సురేష్ 4 లక్షలు లంచం డిమాండ్ చేశారు. సురేష్ లంచం అడగటంతో ఏసీబీని ఆశ్రయించాడు అప్పారావు. ఏసీబీ అధికారుల సూచన మేరకు భీమవరంలోని సురేష్ ఇంట్లో 4 లక్షలు ఇస్తుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ మనకు అందిస్తారు. శ్రీనివాస్. హరీష, అవినీతి అధికారులకు సంబంధించి కూడా ప్రభుత్వం సీరియస్ గానే యాక్షన్ తీసుకుంటుంది. ఎవరైనా లంచం అడిగినట్లు ఉంటే వెంటనే ఏసీబీ అధికారులకు సమాచారం అందించాలి. అటువంటి అవినీతి అధికారులు భర్తం పడతామని చెప్పి కూడా అటు పోలీసు ఉన్నతాధికారులు అలాగే ప్రభుత్వం కూడా స్పష్టం చేసిన నేపథ్యంలో పెన్నాడ పాలకోడేరు మండలం పెన్నాడలో టింబర్ డిపో రీఓపెన్ కోసం ధనుంజయ అప్పారావు అనే వ్యక్తి అటు ఫారెస్ట్ అధికారులకు గత కొద్ది రోజుల క్రితం దరఖాస్తు చేసుకోవడం జరిగింది. అయితే దానికి సంబంధించిన అనుమతులు ఇవ్వడంలో ఫారెస్ట్ అధికారి అయినటువంటి సురేష్ గత కొద్ది రోజులుగా అప్పారావును వేధింపులకు గురి చేయడం, ఆ తర్వాత 4 లక్షల రూపాయలు లంచం అడగడంతో అప్పారావు వెంటనే ఏసీబీ అధికారులను ఆశ్రయించడం జరిగింది. వెంటనే ఏసీబీ అధికారులు రంగంలో దిగి ఒక పథకం ప్రకారం 4 లక్షల రూపాయలు భీమవరంలోని హౌసింగ్ బోర్డు కాలనీలో సురేష్ నివాసంలో అప్పారావు లంచం డబ్బులు ఇస్తుండగా వెంటనే ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా సురేష్ ను పట్టుకోవడం జరిగింది. దీనిపైన పూర్తి స్థాయిలో ఏసీబీ అధికారులు విచారణ జరుపుతున్నారు. సురేష్ ని ఆ స్వాధీనంలోకి తీసుకుని గతంలో అతనికి సంబంధించి కూడా ఆస్తుల వివరాలు వీటిపైన కూడా పూర్తి స్థాయిలో అధికారులు అయితే కూడా తనిఖీలు చేస్తున్నారు. రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న సురేష్ పైన కేసు నమోదు చేసి పూర్తి స్థాయిలో విచారణ జరుపుతున్నారు. హరీష. థ్యాంక్ యూ శ్రీనివాస్.